వచ్చేది 1000 రూపాయల పెన్షనే. 1000, 1500 మనం విన్నాం కదా, మ్యాక్సిమం 2000. అటువంటి పెన్షన్లు వీళ్ళంతా కూడా ఇవాళ బాధితులు. వీళ్ళు వీళ్ళంతా దాదాపు 38 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి వాళ్ళు. భారతదేశ వ్యాప్తంగా కోట్ల మంది ఉంటారు. ఈరోజు కుక్కట్పల్లి పిఎఫ్ ఆఫీస్లో వాళ్ళు చేసినటువంటి ధర్నా డైలీ ఒక దగ్గర చేస్తున్నారు. రేపు వాళ్ళు పటాన్ చెరువు దగ్గర కూడా వాళ్ళు రేపు చేస్తున్నారంట. ఒకసారి వాళ్ళని మనం లైన్లో తీసుకుందాము. బ్రహ్మయ్య సార్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా 2 సార్లు ఉన్నారు. అంతకుముందు బ్రహ్మయ్య గారితో కంటే ముందు మరి మనకి వీడియోలు గారు పంపించిన సార్తో మాట్లాడదాం. ఈరోజు వాళ్ళు ఎంత కమిటెడ్తో అంటే వాళ్ళకు వచ్చే 1000 రూపాయలు పెన్షన్, 1500 పెన్షన్ అయినా కానీ వాడు 7000 మన సౌండ్. హలో, నమస్తే సార్, బాగుంటా సార్? ఇప్పుడే మీ వీడియో లైవ్లో ఉన్నాం మనము బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్లో. అయితే ఇప్పుడే మీ వీడియో చూపించిన అదే 7500 కుక్కట్పల్లి దగ్గర చేసినట్టున్నారు కదా. ఒకసారి మీ స్లోగన్ వినిపిస్తా. బ్రదర్, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది మీ ఉద్యమము? దాదాపు నేను అనుకుంటా ఇప్పటికి 2017లో మొదలైనట్టుంది మీ ఉద్యమం. 2017కి వెళ్ళి ఇప్పుడు ఎంతమంది ఉద్యమంలో పాల్గొన్నారు? ఎంతమంది బాధితులు ఉన్నారు మన తెలంగాణలో, మన భారతదేశంలో? ఇవాళ పరిస్థితి ఏంది? మన భారతదేశంలో పరిస్థితి అంటే దగ్గర 70 లక్షల మంది పైన ఉన్నారు. అంటే నియర్లీ 80 lakhs. ఓకే, 78 to 80 lakhs ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మోడీ సార్ని 2 సార్లు కలిసినాం. మన నేషనల్ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రావత్ అండ్ టీమ్, నేషనల్ లెవెల్ టీమ్ 2 సార్లు హేమమాలిని మేడము సపోర్ట్ చేసి ఆయన తోటి ములాఖాత్ చేపించినా కానీ ఆయన సార్ అయితే ఏ రోజు నో అని చెప్పలే. కానీ అలా అని చెప్పేసి ఎస్ అంటూనే ఉన్నాడు, కానీ ఏం చేయలే. 2024లో ఆయన 19 రాగానే ఫస్ట్ 2018లో ఆయన మనకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2020లో మనకి కోవిడ్ వచ్చింది. మళ్ళీ 22లో మళ్ళీ ఒక అపాయింట్మెంట్ ఇప్పించింది మేడము. అప్పుడు కూడా ఆయన చెప్పండి ఇస్తున్నా అన్నాడు, కానీ ఇయ్యలే. ఆ తర్వాత 2-3 సార్లు మనకి బుల్దానాలో మెయిన్ గా జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష, కంటిన్యూస్ రిలే నిరాహార దీక్ష చేస్తా ఉంటే మధ్యలో మనం ఏం చేసినామంటే ఒకనొక టైంలో అమర నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు లేబర్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా పిలిపించి ఆడకే వచ్చిండు, బుల్దానాకు వచ్చి, మీరు మా అమర నిరాహార దీక్ష చెయ్యకరి, టోటల్ గా బంద్ చెయ్యరి అన్నాడు. అంటే బంద్ చేసుడు ఏంది సార్, మీరు చేస్తామన్నారు కానీ ఇంత మటుకు చేయలే కదండి. చేస్తానికే కదా నేను ఇప్పుడు మిమ్మల్ని మీటింగ్ కాల్ చేస్తుంటే, సార్ మీరు అఫీషియల్ గా మాకు లెటర్ ఇయ్యరి, లెటర్ ఇస్తే మేము మాత్రం 100% మేము కాల్ ఆఫ్ చేస్తాం. అయితే లెటర్ ఇవ్వకుండా మాత్రం కాల్ ఆఫ్ చేసుడు అనేది ప్రశ్నే లేదని చెప్పినాం.
లేదు నేను వెళ్ళి పంపిస్తా అన్నాడు. ఇప్పటిదాకా పంపేయలే. ఆయన చెప్పిన తర్వాత 2 ఎలక్షన్లు అయిపోయినాయి. ఒక ఎలక్షన్ అయింది 24 లో మొన్న అయింది కదా, ఆ ఎలక్షన్ అయిపోయింది. మళ్ళీ ఇన్ని వాళ్ళు ఎలక్ట్ అయిన దగ్గర నుంచి, ఎలక్ట్ కాకముందు దగ్గర నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు గెలిచి కూడా మనకు చేసింది ఏందయ్యా అంటే, ఫస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు 3000 మినిమం పెన్షన్ చేస్తామని చెప్పి 1000 రూపీస్ ఇచ్చిండు సారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేదు, మేము 3000 అజెండాలో పెట్టి మరి విచిత్రం. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది పెన్షన్? మీకు ఎంత వస్తుంది? 2752. 2752. అంటే అవి ఇప్పుడు నెలకు మొత్తం వాటితో మీరు బతకాలి అంతే అన్న. అంతేగాని అన్న ఇంకా నేను అంటే నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి సర్వీస్ ని బట్టి టోటల్ 40 years సర్వీస్ కి వస్తున్నది అది. ఏది 2700 రూపాయలు. అయితే మన నేను తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ. నేను మేడం వచ్చేసి లక్ష్మీ కర్వది మేడం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఆ మేడంకి వస్తుంది 830. అన్న మేడం నంబర్ ఇస్తారా? మేడము ఇప్పుడు అజ్మీర్ వెళ్తున్నారు. ఏమంటే అక్కడ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ వెళ్తున్నారు మేడం. ఓకే ఓకే ఓకే. స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేదానికి. ఓకే ఓకే. సీనియర్ సిటిజన్స్ స్పోర్ట్స్ ఉమెన్స్ దానికి వెళ్తున్నారు మేడం. అంత వే ఉన్నారు. అందుకని నేను మీకు పంపలేకపోతే నేను మీకు మళ్ళా పంపిస్తా. మేడం కూడా నెంబర్ మీకు పంపుతా. ఓకే ఓకే అండి. మీకు డబ్బులు వస్తాయని నమ్మకం ఉందా అండి? ఏదైనా మీకు ఇప్పుడు ఈ పెన్షన్ పెరుగుతుందని నమ్మకం ఉందా మీకు? అన్న మనిషికి ఆశ అనేది ఉండాలి. ఓకే. అంతేగాని అయితే ఇవాళ ఒక సంఘటన జరిగింది తెలంగాణలో కూడా. తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 40 ఏళ్ళు కష్టపడ్డ వాళ్లకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. 2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు ఇది కూడా పెన్షన్ కూడా వస్తలేదు. ఇవాళ వాళ్ళకి న్యాయం చేయాలని బీజేపీ 3 ఎమ్మెల్సీలు దీక్ష కూస్తున్నారు ఇందిరా పార్క్ కాడ. యాక్చువల్గా ఇప్పుడు సేమ్ అంటే గవర్నర్ వాళ్ళ మనిషే ఈరోజు కేంద్రం వాళ్ళ చేతుల్నే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పైసలు డైవర్షన్ చేసింది. ఆ డబ్బులు మేము ఇప్పిస్తామంటున్నాం. అయితే కమిటెడ్ బడ్జెట్ అంటే వేరే దానికి డైవర్ట్ చేయడానికి లేదు. అసొంటిది మీ పైసలు ఇప్పియనికి ఇప్పుడు నా సొంటలు అంటే నేను ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. నా సొంట అంటే రోడ్ల పైన ఉద్యమాలు చేస్తాము, రిప్రజెంటేషన్లు ఇస్తాము, ధర్నాలు చేస్తాము. ఎమ్మెల్సీల డ్యూటీ, ఎమ్మెల్యేల డ్యూటీ, మంత్రుల డ్యూటీ, కేంద్ర మంత్రుల డ్యూటీ ఆ పని కాదన్నా. వాళ్ళు అదే కదా, వాళ్ళు చేయాల్సిన బాధ్యతే కాదు కదా, దానికోసమే వచ్చిర్రు. కానీ వాళ్ళు చెయ్యరు. మళ్ళీ దీక్ష వాళ్ళకి మళ్ళా పెన్షన్ పెంచమని చెప్పి అడగనికైతే అందరు ఒక్కటైతారు. లేని పెన్షన్ పెట్టించుకున్నారు. మన బాధ, మేము ఇంత బాధలో ఉంటే మీకు చేస్తా అని చెప్పి మమ్మల్ని మాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళు పెన్షన్ పెట్టుకోరు. మళ్ళా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు, సార్ మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మీరు గనక మమ్మల్ని గనక మేము గనక గెలిస్తే మేము గ్యారంటీ మీకు ఈసారి గ్యారంటీ చేస్తామంటారు. చూడన్న. సరే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. సరే. అయితే వీళ్ళు వస్తుంది నమ్మకం ఉంది. అయినా కానీ వీళ్ళు ఈరోజు కొట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వంతో. మనమేమో రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతున్నాం, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కొట్లాడుతున్నారు. ఈరోజు వీళ్ళకి వస్తున్న పెన్షన్ ఎంత అంటే ఈరోజు 8,000 సారీ 2,700 ఈ సార్కు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సుబ్బయ్య సార్. సార్ అవును సార్, సుబ్బయ్య సార్. లైవ్లో ఉన్నాం సార్. ఇవాళ మీరు కుక్కట్పల్లిలో ధర్నా చేసిండ్రు, మీ వీడియోలు వచ్చినాయి. ఒకసారి చాలా గట్టిగా బలంగా చేసిండ్రు సార్. అయితే ఇవాళ ఒక సంఘటన జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ కానీ పెన్షన్లు చాలామందికి వస్తలేవు, అవి మేము ఇప్పిస్తాము. దానికోసమని బీజేపీ 3 ఎమ్మెల్సీలు మంచి పెద్ద పెద్ద దండలు వేసుకొని పొద్దుగాల 11:30కి వెళ్ళి సాయంత్రము 2:30 వరకు దీక్ష చేసింది సార్. అంటే 11:30కి వెళ్ళి మొదలైతే 12:30,
1:30 2:30 అంటే 3 గంటల సుదీర్ఘ దీక్ష చేసిండ్రు సార్ ఇవాళ వాళ్ళు. సుదీర్ఘ దీక్ష ప్రాణాలకు తెగించి 3 గంటల పాటు వాళ్ళు పోరాటం చేసిండ్రు. ఈరోజు వాళ్ళ చేతిలో గవర్నర్ ఉంటాడు, వాళ్ళ చేతిలో అమిత్ షా ఉంటాడు. డైవర్ట్ అయిన ఫండ్స్ పైన ఎంక్వైరీ పెట్టి డైవర్ట్ చేసిన వాళ్ళ జైళ్ళలో పెట్టవచ్చు వాళ్ళు. అది పక్కన పెట్టి బక్క జెడ్సన్కు లెక్క నాకంటే ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏ పదవులే, మనం యాక్టివిటీస్ట్ మా లెక్క మీరు కూడా దీక్ష చేస్తేయండి సార్. 3 గంటల దీక్ష చేసిండ్రు. అయితే అక్కడ కుక్కడపల్లినేమో మీ ధర్నా అవుతుండే, వీడియోలు అన్నీ వచ్చినాయి. ఈరోజు ఇక్కడ పెన్షన్లు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఇక్కడ బీజేపీ ఏమో దీక్షలు చేస్తుంది వాళ్ళని మోసం చేసిందని. మరి ఈ రోజు మీరేమో బీజేపీ మమ్మల్ని మోసం చేసిందని మీరు ఉద్యమం చేస్తున్నారు దేశవ్యాప్తంగా. 8 ఏళ్ళకెళ్ళి చేస్తున్నారు సార్. ఏం సార్ పరిస్థితి? ఇంకా అంటే మీరు ఇంకా బలంగా రోజు రోజుకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నారు ఉద్యమము. రోజు రోజుకు జనాలు కూడా పెరుగుతా ఉన్నారు మీ పక్కన. ఈరోజు అంటే తెలంగాణలో అన్ని యూనియన్లు ఫెయిల్ అయిపోయినాయి. తెలంగాణ యూనియన్లు ఫెయిల్ అయినాయి అంటే రిటైర్మెంట్ మన ఏది స్టేట్ గవర్నమెంట్లా అందరు ఫెయిల్ అయిపోయింది. ఎవరు లేక వాళ్ళ తరపున నిలబడి కొట్టాడుతున్నాము. ఈరోజు మీరు మాత్రము బలంగా అసలు ఎవరు సపోర్ట్ లేకున్నా ఏం లేకున్నా చాలా గట్టిగా దృఢంగా మీ నమ్మకం, మీ విశ్వాసం చూస్తే అసలు నాకు ఇంకా ఎంకరేజింగ్ ఉన్నది. అవును సార్, అక్కడ మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మా డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని మా డబ్బుల మీద వచ్చే వడ్డీ కూడా వాడిస్తలేరు. అది మా బాధ సార్. మా డబ్బులు అసలు వాళ్ళగానే ఉంది, మా డబ్బుల మీద వచ్చే వడ్డీలో కనీసం 10% కూడా ఇస్తలేరు మాకు పెన్షన్ కింద. అది మా బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈపీఎస్ 16/11/95 నుండి ప్రతి నెల 417 రూపాయలు తన జీతంలోకి వెళ్ళేసి పిఎఫ్ లో జమ చేసిండు. అవును, పెన్షన్ స్కీమ్ కి. అట్లా 2001 దాకా, 2001 మే దాకా, మళ్ళీ 2001 జూన్ కి వెళ్ళి 2014 ఆగస్టు 31 దాకా 541 రూపాయలు ప్రతి నెల. మళ్ళీ 2014 సెప్టెంబర్ 1 నుంచి తనకు 58 ఇయర్స్ వచ్చేదాకా 1250 రూపాయలు ప్రతి నెల జమ చేసిండు ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద. ఓకే, ఒకవేళ ఈ డబ్బులే గనక ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా సార్, నేను గనక 95 నుండి నా జీతంలోంచి వచ్చిన డబ్బులు మొత్తం నేను ఆ పిఎఫ్ లో జమ చేయకుండా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు వేసుకున్నట్లయితే తక్కువలో తక్కువ 8 లక్షల రూపాయలు ఉండేవి మీ బ్యాంక్ లా, మీ పేరు మీద, నా పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ వేసుకుంటే 8 లక్షల రూపాయలు ఉండేవి. ఆ 8 లక్షలు నాకు లేదా నా భార్య పిల్లలు చెందేవి. దాని మీద వచ్చే వడ్డీ హీనంగా ఈ రోజున ఏ బ్యాంకులో పెట్టుకున్నా, ఎల్ఐసిలో పెట్టుకున్నా, పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకున్నా 1,600 ఇస్తున్నారు. 4,800 వచ్చేది నాకు ఇంట్రెస్ట్. నా అసలు డబ్బులు నా దానే ఉండేవి. ఇప్పుడు ఆ డబ్బులు బాయ 4,800 వడ్డీ సంగతి అట్టు వచ్చేసి 2,500 ఇస్తున్నారు పెన్షన్ కింద. ఇప్పుడు ఒకవేళ నేను లేననుకో ఆ డబ్బులు మొత్తం గైబు. నా భార్యకి ఎంత అందులో సగం వస్తుంది అంటే 1,200 వస్తుంది పెన్షన్. ఇది అన్యాయం. అందుకని ఇది అందరికి ఈపీఎస్ 95 పెన్షన్లు అందరికి ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా కడుపు గాలి కోపం మీద జమ అవుతున్నారు తప్ప ఎవరో డబ్బులు ఇస్తే వచ్చినట్టు కాదు, లేకపోతే మన ఈ పొలిటికల్ పార్టీల మాదిరిగా ఈ బిర్యానీ ప్యాకెట్లు వచ్చేవాళ్ళు కాదు. అవునవును, అది సార్ మా పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ఆ బుల్దానాలో 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరం 34 రోజులైంది ఈ రోజుకి దీక్ష చేయబట్టి. ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు కూర్చుంటున్నారు. ఈవెన్ మన కోవిడ్ పీరియడ్ లో కూడా స్పెషల్ పర్మిషన్లు తీసుకొని రోజుకి ఇద్దరు ఎక్కడ దూరంగా కూర్చొని ఆ రిలే నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు 7 సంవత్సరాలకు వెళ్ళి ప్రతిరోజు ఆ బుల్దానా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో ఆ కలెక్టర్ గారికి ఈ మెమరాండం ఇస్తూ పోతున్నారు. 7 సంవత్సరాల్లో 4 కలెక్టర్లు అక్కడ మారిండ్రు. అందరు ప్రతిరోజు ఒక్కొక్క మెమరాండం ఇస్తూనే పోతున్నారు.
ఆ బుల్దానాలో మరి రిలే నిహార దీక్ష టెంట్ కి ఈ ముగ్గురు లేబర్ మినిస్టర్లు వచ్చిపోయారు. లేదు మేము డెఫినెట్ గా మీ పని మేము చేస్తున్నాం అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారో తెలియదు సార్. ఇప్పుడు మీరు న్యాయస్థానాన్ని ఏమన్నా ఆశ్రయించారా సార్ సుప్రీంకోర్టును? లేదు, న్యాయస్థానానికి పోతే అక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఈ మన ఈపీఎఫ్ఓ ఈ ఈపీఎస్ 95 స్కీమ్ కి సార్ మాకు అన్యాయం జరిగింది అట్లా అని చెప్పేసి అంటే ఆ ఈపీఎఫ్ఓ వాళ్ళు లేదు మా దగ్గర ఫండ్ తక్కువ ఉంది మేము ఇయ్యలేము అని ఆన్సర్ ఇచ్చేగానే కోర్టు గమనుంటుంది. ఈ ఈపీఎఫ్ఓ వాళ్ళు కోర్టుకి ఇచ్చే డేటా వేరే ఉంటది, మనం ఆర్టీఐ ద్వారా అడిగితే ఇచ్చే డేటా వేరే ఉంటది. సార్ ఇదిగో మాకు ఆర్టీఐ ద్వారా వచ్చిన డేటా ఇది సార్ అని మేము కోర్టుకి వెళ్తే లేదు వాళ్ళు మాకు ఇచ్చింది ఇది ఉంది కదా మేము దాన్నే యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు అట్లా అంటున్నారు. అక్కడ నలుగుతా ఉంది. ఇంకోటి ఏమందంటే ఈ హయ్యర్ పెన్షన్ దాని కోసం కోర్టుకు పోతేనే 2016కి వెళ్ళి కొట్లాడితే 2022లో నవంబర్ లో ఇచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈపీఎఫ్ వాడు 2022 నుంచి ఇప్పటిదాకా ఇంకా అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. 17 లక్షల మంది అప్లై చేస్తే అందులో డైరెక్ట్ గా 10 లక్షల మందిని రిజెక్ట్ చేసిండు. ఆ కేసులు మనం నడుస్తా ఉన్నాయి. మళ్ళా ఈ మొత్తం 4 హైకోర్టులు ఈ పెన్షనర్స్ కు ఫేవర్ గా ఇస్తే వాడు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు ఈపీఎఫ్ఓ వాడు. వాళ్ళ ఆ కోర్టుకు పెట్టే లాయర్లకు పెట్టే ఫీజులు ఖర్చులన్నీ మా డబ్బులే పెడుతున్నారు, వాళ్ళ జీతాలు నుంచి వేయట్లేదుగా. ఇంత అన్యాయం జరుగుతా ఉంది సార్. ఇప్పుడు పార్లమెంట్ లో ఏం చర్చ, ప్రతిపక్షం ఎప్పుడు చర్చకు తీసుకొస్తలేదా పార్లమెంట్ లో? గత 5 ఏళ్లుగా ఒక కేరళ నుంచి 2 ఎంపీలు, మహారాష్ట్ర నుంచి ఒక 3 ఎంపీలు, పంజాబ్ నుంచి ఒక 2 ఎంపీలు కొట్లాడుతూనే ఉన్నారు. లేటెస్ట్ గా లాస్ట్ ఇయర్ లో మాకు ఈవెన్ గుజరాత్ నుంచి ఒక 2 ఎంపీలు, మహారాష్ట్ర నుంచి ఒక 18 మంది ఎంపీలు వచ్చేసి లాస్ట్ ఆగస్టు 6వ తారీఖు నాడు పార్లమెంట్ గేట్ ముందరనే మొత్తం 28 మంది ఎంపీలు కూడా లేదు ఈపీఎస్ 95 వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం చేయాలని ప్లే కార్డు పెట్టుకొని ఒక రోజు ఒక అరగంట సేపు ధర్నా చేశారు పార్లమెంట్ గేట్ ముందర. అయినా గానీ ఈ బీజేపీ గవర్నమెంట్ అసలు ఏం కన్సిడర్ చేస్తలేదు. అట్లా ఉంది సార్ మా బాధలు. ఓకే అంటే ఇక్కడేమో కేంద్రంలోనేమో ఈపీఎస్ 95 లో గొంతులు కోస్తారు పెన్షన్లు అవి పైసలు దాచిపెట్టుకొని, ఇక్కడనేమో మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తామని ఇలా దీక్ష చేస్తారు. అది ఇక్కడేమో స్టేట్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేస్తారు. దేశవ్యాప్తంగా 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు ఉంటే మన ఆర్టీఐ ద్వారా ఇంకొక విషయం సార్ మీ దృష్టికి తెస్తున్నా. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈపీఎస్ 95 స్కీమ్ కి ఎఫ్డీల మీద వచ్చే ఇంట్రెస్ట్లు మొత్తంలో నెలవారీగా వాడు 18% మాత్రమే పెన్షన్ల రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. వాడికి వచ్చే అసలు అట్లనే ఉంటది. అసలు మీద వచ్చే వడ్డీ డబ్బుల్లోంచి 18% మాత్రమే వాడికి రూపాయి వడ్డీ వస్తే 18 పైసలే వాడు పెన్షన్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది ఆర్టీఐ ద్వారా సిపిఎఫ్సి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు 12,000 రూపాయలు ఫీజు కట్టేసి ఆర్టీఐకి తీసుకున్న డేటా సార్. అంటే ప్రతి నెల వాడు ఖర్చు పెట్టేది 18 పైసలే ఇంట్రెస్ట్ లో. ఇక మిగతా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దగ్గరగా 8 కోట్ల మంది ఉన్నారు కాంట్రిబ్యూటర్స్. అంటే ఇప్పుడు సర్వీస్ లో ఉన్నోళ్ళు. ఆ సర్వీస్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ప్రతి నెల కాంట్రిబ్యూషన్ అమౌంట్ లో వాళ్ళకి వస్తూనే ఉంటది. మరి ఇప్పుడు మీరు పనిచేసే వాళ్ళు చెప్పాలి కదా సార్, దయచేసి మీ పైసలు పిఎఫ్ కింద తీయకండి, బ్యాంకులలో వేసుకోండి, మా లెక్క మీరు కావద్దని మీరు చెప్పాలి కదా వీళ్ళకు. మేము చెప్పినా గానీ అది అప్పుడు మన వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్ గా 95 అది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేశారు కదా సార్. ఇప్పుడు అందులో ఎలాంటి మార్పులు చేర్పులు జరగాలన్నా కానీ పార్లమెంట్ లోనే డిస్కషన్ జరగాల. ఆ పార్లమెంట్ లో డిస్కషన్ కి అసలు ఎవరు చేస్తలేరు. ఒక 2-3 మాకు కేరళ ఎంపీ అయితే కంటిన్యూగా గత 7 ఏళ్లుగా
ఆ మహానుభావుడు పేరు గుర్తుకొస్తలేదు. ఆయన ప్రతి పార్లమెంట్ సెషన్ లో రైజ్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఏం పట్టించుకుంటలేదు. ఇంకొక ఆమె మన మహారాష్ట్ర నుంచి ఒక లేడీ ఎంపీ, మన శరద్ పవార్ గారి కూతురు అనుకుంటా ఆవిడ రైజ్ చేస్తూనే ఉంది, కానీ అసలు ఏం పట్టించుకుంటలేరు. సుప్రియా సూలే. ఎస్ సార్, ఎగ్జాక్ట్ సార్. అట్లా ఇక ఈ మన తెలంగాణకి వెళ్ళి కానీ ఏపీకి వెళ్ళి కానీ మేము ఒక్కొక్కరికి 4-5 మెమరాండం ఇచ్చారు. ఏనాడు వీళ్ళు రైజ్ చేసిన పాపాన పోలే. మన లాస్ట్ ఆగస్టు దానిలో మాత్రం ఆయన మన ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు ఆయన, మన అదే విమానయాన శాఖ మంత్రి. ఓకే, మన రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు మాత్రం ఒకసారి ఈపీఎస్ 95 వాళ్ళ ప్రాబ్లమ్స్ కాస్త చూడాలి అని ఒక్క మాట అన్నాడు అంతే. ఇక అంతకు మించి ఇక మన ఈ తెలంగాణకి వెళ్ళి ఎవరేం మాట్లాడలే. అది సార్ మా పరిస్థితి. మన ఈటల రాజేంద్ర గారికి, ఈ మన ఈయన రెడ్డి గారికి, ఈ బండి సంజయ్ గారికి అయితే ఒక్కొక్కరికి 4 సార్లు ఇచ్చారు. బండి సంజయ్ గారికి అంటే ఐటమ్ నంబర్ 6 అనగానే నో అంటలేదు. ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ తక్కిన వాళ్ళు మాట్లాడచ్చు కదా. అదే అట్లా ఉంది సార్ మా బాధలు. కాకపోతే లేటెస్ట్ ఏంటంటే ఆ బుల్దానా దాని మీద సింపతి తోటి మహారాష్ట్ర ఎంపీలు ఒక 26 మంది మాత్రం మన లాస్ట్ ఆగస్ట్ లో ఢిల్లీలో మేము ధర్నా చేసినప్పుడు 4-5 తారీఖులో ధర్నా చేసినప్పుడు ఒక 26 మంది అయితే వచ్చారు మాకు సపోర్టివ్ గా. వచ్చేసి జంతర్ మంత్రుల దగ్గరికి, లేదు మీది జెన్యూన్, మేము వాదిస్తామని ఆ తెల్లారి మరుసటి రోజే వాళ్ళు పార్లమెంట్ గేట్ దగ్గర ధర్నా చేశారు. ఓకే ఓకే, అది సార్ మా పరిస్థితి, మా ఇబ్బందులు, మా బాధలు. ఇక మరి ఎప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి దయగలుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వాళ్ళను డబ్బులు ఇవ్వని అడగట్లేదు సార్. మాకు బడ్జెట్ లో డబ్బులు ఏమి అలాట్ చేయాల్సిన పడలే. మా డబ్బులు మాకు ఇవ్వడానికి పర్మిషన్ కావాలా, అంతే. అది ఫైనల్ గా అంతే. అది సార్. ఓకే ఓకే సార్, ఖచ్చితంగా మీ ఉద్యమము దిగ్విజయంగా జరగాలని, మీ డబ్బులు మీకు రావాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా ఉడతా భక్తిగా మీకు ఏ సహాయకారాలు అందించగలగాలో పూర్తి స్థాయిగా అందిస్తాం. నేను ఒక 3 రాష్ట్రాల ఇన్ఛార్జ్ చేసిన సార్. నాకు పరిచయం ఉన్న ఎంపీలు ఉన్నారు. కేరళ కూడా నేను ఇన్ఛార్జ్ చేసిన, కేరళలో కూడా చేసిన, తమిళనాడులో చేసిన, కర్ణాటక చేసిన, గుజరాత్ చేసిన. ఖచ్చితంగా నాకున్న పరిచయాలతో కూడా మీ సబ్జెక్టు ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీ ద్వారానన్నా మాకు కాస్త ఆశాజ్యోతి కలుగుతున్నందుకు. మా వాళ్ళు నిన్న బర్కత్పురా చూసిన తర్వాత ఇవాళ కుకట్పల్లి దగ్గర అదే అన్నారు, మనకు ఆశాజ్యోతి, మనకు చీకట్లో ఒక వెలుతురులా కనపడ్డారు మనకు జడ్సన్ గారు, వాళ్ళకి మించి మనకు వేరే మార్గం లేదు, ఆ లైట్ ద్వారానే మనం వెలుగులోకి రావాలి అన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది ఎంపీలను మనం లైన్అప్ చేద్దాము. అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు మనము ఈ పిఎఫ్ల ఆఫీసర్ కంటే వాళ్ళ ఇంటి ముందు ప్లే కార్డులు పట్టుకొని ఒక గంటనో అరగంటనో మన మొరను వినిపించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఆ దిశగా మన ప్లానింగ్ చేద్దాం సార్. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే అక్కడనేమో పెన్షన్లు ఇయ్యారంట, ఇక్కడనేమో రిటైర్మెంట్ వాళ్ళ పైసలు పెట్టుకొని, ఇక్కడనేమో మేము రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తాము, మీ డబ్బులు మీకు ఇప్పిస్తాము అని 3 గంటల దీక్ష కూర్చున్న ముత్తైదులు లెక్క బ్రహ్మాండంగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా మహాత్మా గాంధీ దగ్గర 3 కోతులు కూర్చున్నట్టుగా. అంటే నేను ఒకరి బాధను, ఒకరి పెయిన్ను ఎగతాళిగా కూర్చోవద్దంటున్నా. దీక్ష అనేది చాలా పవిత్రమైంది. దీక్ష అనేది కూర్చున్నప్పుడు నీవు కమిట్మెంట్తో కూర్చోవాలి, దానికోసం ప్రిపేర్ అయి కూర్చోవాలి. కనీసం 5-6 గంటలకు కూర్చున్నా కానీ దీక్ష అంటారు. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసి సాయంత్రం వరకు కూర్చున్నాయి. ఒక అన్న పెట్టిండు, జనార్దన్ అన్న. ఏం పెట్టిండంటే, సార్ నమస్తే, మాకు సానుభూతిగా మాట్లాడుతూ చివరకు మున్సిపల్ ఎలక్షన్స్ గెలిపించండి అని ఓటు రాజకీయం నడిచింది. ఓకే, మా పరిస్థితి బాగోలేక ఏ సీడు నుండి సహాయం అందుతుందో అని ఆశతో ఉన్నాము సార్. ఖచ్చితంగా బ్రదర్, మేము ఏ విధంగా ఉన్నా కానీ నేను దీక్ష చేయలేక కాదు, నిరుద్యోగుల కోసం 12 రోజుల దీక్ష చూపించిండు. నన్ను ఒక శవం వేసుకపోయినట్టుగా ఒక సంచులు వేసుకపోయిన, మీరు గూగుల్లో కొట్టండి.
ఒక సంచిలా ఒక దుప్పటిలా ఇట్లా ముద్దలెక్కేసుకొని హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్లో కూడా అడ్మిషన్ ఇయ్యని పరిస్థితి. అక్కడికి వెళ్ళి మళ్ళీ పోలీసు వాళ్ళు నన్ను నీమ్స్కు తరలిచ్చాను. నీమ్స్కి పోయినాక నీమ్స్లో బెడ్ దొరకలే. నిరుద్యోగులు అప్పుడు నాతో అంతమంది కూడా నాకు సపోర్ట్గా నిలవాలే. అయినా కానీ నేను వాళ్ళ కోసం 12 days చేసిన. ఖచ్చితంగా మీకోసం నాకు దీక్షలో కూర్చోవడం పెద్ద పని కాదు, కానీ నేను దీక్షలో ఒక దగ్గర కూర్చోవడం వల్ల మూమెంట్ అనేది ఉండదు, పేపర్ వర్క్ అనేది జరగది, ఆఫీస్ టు ఆఫీస్ పోలేము. కాబట్టి నేను చేస్తలేను. ఈరోజు మనుషులు ఒకవేళ ముఖ్యమంత్రి కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు మనుషులై ఉంటే, వాళ్ళ మనుషుల లెక్క ఆలోచన చేస్తున్నారంటే, రాజ్యాంగం మీద వాళ్ళ గౌరవం ఉందంటే, నిజంగా దీక్షకులు స్పందిస్తారంటే 101% నేను దీక్షకు కూర్చుంటా. కానీ అసొంటోళ్ళు ఆ మానవత్వం ఉన్న మనుషులు కాదు వాళ్ళు. ఈరోజు దాదాపు 60 మందికి పైగా ఈరోజు మరణించారు. 60 మంది వాళ్ళపైన లేని సానుభూతి. అంతమంది మరణించిండ్రే, ఇంతమంది బాధపడుతుండ్రే, వాళ్ళ పైసలు మా దగ్గర ఉన్నాయే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాము అనే ఆలోచన వీళ్ళకి ఏమాత్రం లేదు. సేమ్ అదే తీరుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది. అరే వాళ్ళు మన పైసలు 1000 రూపాయలు ఎట్లా బతుకుతారు, 2000 ఎట్లా బతుకుతారు, 800 ఎట్లా బతుకుతారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ కర్మ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, వాళ్ళు బ్యాంకులు వేసుకుంటారా, తన్ని తగలేసుకుంటారా, వాళ్ళు తాగి తందనాలు వేసుకుంటా, మాకు అవసరం లేదు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ముఖాన కొడతామని ఇచ్చి పడేస్తే అయిపోతుంది. ఇదో డబ్బులు తీసుకోలేమో దేశాలు దాటి వెళ్ళిపోతారు. వాళ్ళని ఒక్కడు కూడా బతకరాదు. కాలాదాన్ లాతే కాలా పేటీమే లాతే అని చెప్తారు. నల్ల డబ్బు తీసుకొస్తాం, నల్ల పెట్టెలల్లో తీసుకొస్తాం, అందరి పనిచేస్తాం అని చెప్పిన వాళ్ళు ఇయాటి వరకు ఒక నల్ల డబ్బు రాలే. అంటే దావోస్కు పోతుండ్రు, కొత్త అకౌంట్లు తెరుస్తుండ్రు, కొత్త అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ తెరుస్తుండ్రు, అకౌంట్లో ఉన్న వాళ్ళు పైసలు డిపాజిట్ చేస్తుండ్రు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తుండ్రు అని చెప్పేసి దావోస్లో దుకాణం. మొత్తం మన ధనం అంతా ఈరోజు పక్క దేశాలకు తరలిపోయే ప్రమాదం నడుస్తూ ఉంది, తరలిపోతూ ఉంది. అక్కడ ఆపేటోడు ఎవరు లేడు. అక్కడ ఆడ ముఖ్యమంత్రి ఎటుపోయిన 3 రోజులు గాయమైపోతారు, ఆయన ఎక్కడుండో దొరకదు, అలా పతానే దొరకదు, పతా దొరకదు, లాపతా అయిపోతారు. ఇక లాస్ట్లో ఇక్కడ ఏదో యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీలు తేలుతారు. అందులోకి వెళ్ళి పైనకి వెళ్ళి పాపం ఎవరో బ్రహ్మాండంగా వీడియో తీసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో లోపల వీడియోలు తీస్తారన్న సంగతి నాకు తెలియదు. అయితే లోపల ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అడగాలి ఆయన, ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిండి ఆయన. లాంగ్ లీవ్ పెట్టి ఐపీఎస్కు లాంగ్ లీవ్ పెట్టి పోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడనే ఉండి చదివిండు. ఆ పైనకి వెళ్ళి ఎవరో వీడియో తీసిండు, ఆ వీడియో తీసి పైన చూస్తారు. ఆయన ఆ వీడియో తీసిన వీడియో ఆయన మరి రేవంత్ రెడ్డి గారికో ఎవరికో వాట్సాప్ నంబర్ కనుక్కొని మరి వాళ్ళకు ఫోన్లలో పంపుతారు. పంపంగానే ఇక్కడ సోషల్ మీడియాలో అంతటా కూడా వైరల్ అవుతుంది. గమ్మత్తుగా ఉంది కదా అది. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఈయన నంబర్ తెలుసుకొని మరీ పంపినారంటే మరి మనకైతే రేవంత్ రెడ్డి గారి నంబర్ కానీ అవి కానీ దొరకది. మరి ఆ వీడియో తీసిన వాళ్ళు ఎవరో, అది ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఎవరో, ఈయన తెలంగాణ సీఎం అని చెప్పి గుర్తుపట్టింది ఎవరో, వాళ్ళు ఎవరో అదృశ్య శక్తులు ఎవరో మనకు తెలియదు. ఇంత విచిత్రాలైన కథలు నడుస్తూ ఉంటాయి. తెలంగాణ ప్రజల చేతులలో చెవులలో పువ్వులు కాదు, బంతి పువ్వులు కాదు, ఏకంగా కాలీఫ్లవర్లో పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఒక మహా యుద్ధంలో, ఒక మహా పోరాటంలో, ఒక మహా సంగ్రామం అనేది ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని డైవర్ట్ చేసేదానికి ఇంట్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోని కానీ, ఈరోజు మేము చేస్తున్న పోరాటాన్ని దారి మించే ప్రయత్నం చేయాలనుకున్నా కానీ ఈరోజు మీ అంతటా మీరే దొరికిపోతూ ఉంటారు. ఈరోజు 3 ఎమ్మెల్సీలు 3 గంటల దీక్ష. ఈరోజు దాన్ని చూస్తే మళ్ళీ 3 కార్పొరేట్లే, అందులో 2 అయితే కార్పొరేట్లు. ఏవిఎన్ రెడ్డి సంగతి నాకు తెలియదు, అది మీరు చెప్పాలి. కానీ ఈ కొమరయ్య ఉన్ను ఆయన ఇంకొక ఆయన రెడ్డి అంజిరెడ్డి ఇద్దరు వ్యాపారవేత్తలే, బడా వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారవేత్తలు కాదు, బడా వ్యాపారవేత్తలు. ఈరోజు వాళ్ళు న్యాయం చేయమని కూర్చున్నారు. వాళ్ళ జాగాలు మేమే ఉంటే ఈరోజు చింపి ఉతికి ఆరేస్తున్నాం. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏం చేస్తలేరు. ఈరోజు నిజంగా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. 2 ఎస్ఐలు, నిన్న ఒక టీచరు, ఇలా 3 మరణాలతోని ఈరోజు మళ్ళొకసారి మేము ముందుకు రావడం చాలా బాధగా నాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ ఎన్ఐఏలా పనిచేసినటువంటి ఒక ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు నాకు ఫోన్ చేసి బ్రహ్మయ్య గారి నుంచి చెప్పినప్పుడు మేము 100 మందికి పోయినాం సార్, మా జీపీఎఫ్ వచ్చినాక రిటైర్ అయినా మా పైసలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పి ఒక జాతీయ స్థాయిలో సేవలు డిప్యూటేషన్ మీద పోయి సేవలు అందించి వచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఇవాళ కేరళ దాకా నా నంబర్ అక్కడికి వెళ్ళి కేరళకి వెళ్ళి నంబర్ సేకరించి నా నంబర్ తీసుకొని మాట్లాడి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మాట్లాడలేదు సార్ మీరు అని చెప్పిండు.
నాకు రియల్గా అంటే ఈరోజు ఇంతమంది ఉన్నారు, 4 కోట్ల మంది ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నా కానీ ఈరోజు నా మీద ఆ నమ్మకం పెట్టుకున్నందుకు, ఆ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని నిలబట్టాల్సిన బాధ్యత నాపైన, మనపైన, మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిందేమి లేదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా బీజేపీ నాయకులకు, మీరు ఏం చేయకండి, మేము చేసేదానికి మీరు మద్దతు తెలపండి. ఈరోజు మీరు ఏమైనా చేయగలిగితే ఇది గవర్నర్ గారితో ఒకసారి రీప్రజెంటేషన్ ఇవ్వండి. గవర్నర్ గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తారు, ఎందుకంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, లేకుంటే నేను ఏమన్నా పెద్ద ఇది కాదు, ఒకసారి గెలిచినోని కూడా కాదు. కాబట్టి ఈరోజు మీరు గెలిచిన వాళ్ళు మీరు దయచేసి మీరు ఒకసారి గవర్నర్ గారికి ఇచ్చండి, ఫ్యాక్చువల్ రిపోర్ట్ రాష్ట్రపతి గారికి పంపండి. నేను చెప్తున్నా కదా, నేను పైసలు వచ్చేదాకా నా దగ్గర ఎన్ని స్కెచ్ ఉన్నానో అన్ని స్కెచ్లు ఉన్నాయి. అలా పర్ఫెక్ట్గా నేను ఆ స్కెచ్ను కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తా. నాకు మైలేజ్ రావద్దని మీరు పూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి నేను పక్కా జరుగుతా, నాకు ఏది అవసరం లే. బీజేపీకి నేను దగ్గరుండి ఓట్లేయమని చెప్పి నేను ప్రాధేయపడతా. కానీ మీరు గవర్నర్ దగ్గర పోండి, ఈ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరిని జైల్లో పెట్టియాలి. మీరు ఫస్ట్ ఈ పైసలు ఎటు డైవర్ట్ అనేది ఆడిట్ చేపియాలి, సిబిఐ ఎంక్వైరీ పెట్టియాలి, దీనిపైన వాళ్ళ పైసలు మొత్తం వాళ్ళకి ఇప్పియాలి. అర్థమైందా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ కేంద్రకెళ్ళి పైసలు తెప్పియండి. రాష్ట్రపతి గారికి పవర్స్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్కు ఈ పంపిన పైసలు వాళ్ళు పంపుతారు. దాదాపు 50,000 కోట్ల వరకు ఇచ్చే పవర్స్ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ దివాలు తీపిచ్చిండ్రు, దొంగలు వాళ్ళు ఈరోజు దిగమింగినరు. ఉన్న పైసలతోని ఫుట్బాల్, హాకీలు, లాలీపాప్లు కొనుక్కొని తినుకుంటా, లాలీపాప్ నోట్లో పెట్టుకొని ఈరోజు నేను కాలేజీకి పోవాలి, స్కూల్కి పోవాలని అమెరికాకు పోయి ఆడ స్కూళ్ళు, కాలేజీలు, హార్వర్డ్ యూనివర్సిటీల స్కూళ్ళల్లో తిరుగుతుండ్రు. ఇక్కడ బడిపోలగాళ్ళనేమో ఈరోజు బడిపంతులు లేకుండా స్కూల్కి పోమని చెప్తుండు. కాబట్టి ఈరోజు తెలంగాణ అనే దివాలు తీసింది. తెలంగాణ నేను ఆదుకుంటున్నా. మా తెలంగాణ బీజేపీ వాళ్ళు నా మీద ఒత్తిడి పెట్టిండ్రు. కాబట్టి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీలకు, అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ఎంపీలు నా మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టిండ్రు. కాబట్టి నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్య చాద కాకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులకి వెళ్ళి తీసి, ప్రత్యేకమైన నిధులకి వెళ్ళి తీసి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తున్నా. దయచేసి ఇక మరణం నేను దక్కద్దు. ఇక ఇవన్నీ చూసి ఓట్లు మొత్తం మాకే అంటే మేము దగ్గరుండి 101% మీకే మేము సపోర్ట్ చేస్తాం. ఈ డ్రామాలు, ఈ దీక్ష చేస్తే ధర్నాలు, ఈ రాస్తారోకోలు, మీరు ఊగిపోవుడు, మీరు తూలిపోవుడు, మీరు పడిపోవుడు, అవన్నీ మీకు అవసరం లేదు. మీరు హ్యాపీగా అంగి నలగకుండా, మీరు చెమట చుక్క కారకుండా మీరు కూర్చొని ఫోన్ల పైన నడిపి ఉత్తరాల మీద నడిపితే మీ పనులు అయిపోతాయి. ఆ తిరిగే పనులు, ఒర్రే పనులు, ధర్నాల పనులు, దీక్షల పనులు అవన్నీ మేము చూసుకుంటాం. చలో అసెంబ్లీలు, చలో గవర్నర్ కార్యాలయాలు అవన్నీ మేము చూసుకుంటాం. దీనికి మాత్రం మీకు ఖచ్చితంగా మద్దతు తెలపాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా EPS 95 వారి ఉద్యమాన్ని కూడా నేను సెల్యూట్ చెప్తున్నా. వాళ్ళకు అందరికీ నిజంగా ఉద్యమ వందనాలు చెప్తున్నా. వాళ్ళతో ఖచ్చితంగా మనం నిలబడాలి అని ఈరోజు వాళ్ళు కూడా నమ్ముతున్నందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. అంతేకాకుండా ఆర్టీసీ వాళ్ళ న్యాయమైన కోరికలు కూడా ప్రభుత్వం తీర్చాలని కోరుకుంటున్నా. ఈరోజు దీక్షకు వాళ్ళకు కూడా పిలిపించుకొని కూర్చుంటారు. దయచేసి మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, టీచర్లు పనిచేసిన, ఎవడు తోడేలు, ఎవడు తేలేలు, ఎవడు కుందేలు అనేది గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎవడు పిలుస్తే మన దగ్గరికి పోయి ఈరోజు నేను చెప్తే భావ్యం కాదు, అది ఏది కరెక్ట్, వీళ్ళ దగ్గర పవర్ పెట్టుకొని ఆ పవర్ ఇంప్లిమెంట్ చేయకుండా మా తరపున చేయాల్సిన పోరాటం వాళ్ళు ఏది చట్ట ప్రకారం వాళ్ళ రూల్స్ ఇచ్చేసి ప్రభుత్వం పైన లోపల ఒత్తిడి తెచ్చేది పక్కన పెట్టి మేము కూర్చున్నట్టు వీడి దీక్ష కూర్చుంటుండ్రేంది, మమ్మల్ని దీక్షకు రమ్మంటుండ్రేంది అని ఒక చిన్న ఆలోచన చేయకుండా పోదాం, ఒకటే పోదాం కొంచెమన్నా ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయనట్టు మారితే మీరే పిచ్చోళ్ళ లెక్క అవుతారు. ఈరోజు మీరు 3 గంటల సినిమా పోయినట్టు 3 గంటల సినిమా, 3 ముగ్గురు ఎంపీలు, 3 గంటల దీక్ష. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.